ఐబొమ్మ రవికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రవి తెలివితేటలు మెచ్చి సైబర్ క్రైమ్ లో ఉద్యోగం ఆఫర్ చేశారని చర్చ సాగుతోంది. అయితే పోలీసుల ఆఫర్ ని రవి తిరస్కరించాడని సమాచారం. టెక్నికల్ గా ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవిని పోలీసులు ఉపయోగించుకోవాలనుకుంటున్నారట. విచారణలో భాగంగా పోలీస్ శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మంచి జీతం కూడా ఇస్తామంటూ పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది. కానీ రవి మాత్రం దానికి అంగీకరించలేదని తెలుస్తోంది. రవిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టారు. విచారణలో భాగంగా నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించారట. దానికి ఏమాత్రం తడుముకోకుండా కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పాడట. తద్వారా డబ్బు సంపాదిస్తానని రవి వెల్లడించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ పైరసీ ద్వారా వచ్చిన సొమ్మును ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టిన రవి ఐబొమ్మ రెస్టారెంట్ తో వచ్చే డబ్బుతోనూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకోవడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.